ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని సాగర తీర నగరం విశాఖపట్నానికి ఇటీవల పర్యాటకుల తాకిడి మునుపెన్నడూ లేని విధంగా పెరిగింది. ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు ఇక్కడి అందాలను చూసేందుకు వస్తున్నారు. అయితే నగర వృద్ధి, పర్యాటక రంగం జోరుగా సాగాలంటే శాంతి భద్రతలు సజావుగా ఉండటం అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో నేరాలను అరికట్టేందుకు, శాంతి భద్రతలను కాపాడేందుకు విశాఖపట్నం పోలీసులు సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘాను తీవ్రం చేస్తూ నగర భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. విశాఖ నగరానికి మారుతున్న ప్రాధాన్యత దృష్ట్యా పాత నేరస్తులు, రౌడీ షీటర్లు మళ్ళీ తలెత్తకుండా పోలీసులు పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పాత, కొత్త రౌడీ షీటర్ల జాబితాను నిరంతరం అప్డేట్ చేస్తున్నారు. రౌడీ షీటర్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, వారి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే అంశాలపై క్షేత్రస్థాయిలో నిఘా పెట్టారు. సోషల్ మీడియా కదలికలు, ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా అనుమానాస్పద చర్యలు ముందే పసిగడుతున్నారు. రౌడీ షీటర్లపై కేవలం నిఘా పెట్టడమే కాకుండా రౌడీ షీటర్లలో మార్పు తీసుకురావడానికి పోలీసులు వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. వరుసగా కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏరియాల వారీగా రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్లకు లేదా డీసీపీ కార్యాలయాలకు పిలిపించి ఉన్నతాధికారులు నేరుగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే, భూదందాలు, బెదిరింపులకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతామని గట్టిగా హెచ్చరిస్తున్నారు. నేరపూరిత జీవితాన్ని వదిలిపెట్టి సాధారణ పౌరులుగా బతకాలనుకునే వారికి ఉపాధి మార్గాలపై కౌన్సిలింగ్లో అవగాహన కల్పిస్తున్నారు. విశాఖ పోలీసులు తీసుకుంటున్న ఈ ముందస్తు చర్యల వల్ల నగరంలో నేరాల రేటు తగ్గుముఖం పడుతోంది. బీచ్ రోడ్లు, పర్యాటక ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో సైతం పర్యాటకులు స్వేచ్ఛగా భయం లేకుండా తిరిగే వాతావరణం కనిపిస్తోంది. గంజాయి విక్రయాలు, బ్లేడ్ బ్యాచెస్, రౌడీజంపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో స్థానికులతో పాటు పర్యాటకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ను కాపాడటంలో పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతగానో దోహదపడుతున్నాయి. నేరస్తులకు సింహస్వప్నం, పర్యాటకులకు రక్షణ కవచం అనే రీతిలో విశాఖ కాకిలు చేస్తున్న ఈ భద్రతా విన్యాసం నగరానికి మరింత శోభనిస్తోంది.